హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హ్యాపీ ఇవ్వండి. ఈరోజు కథ సంధ్య వెడ్ సూర్య పార్ట్ 7. కథను రచించిన వారు అనురాధ గారు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సంధ్య కంగారుగా నిద్రలేచింది. ఎంతో ఆశగా సూర్య బెడ్ వైపు చూసింది. కానీ ఆమె ఆశ నిరాశ అయ్యింది. అతను రాలేదు. ఆమెకు ఒక్కసారిగా చెప్పలేనంత బాధ కలిగింది. ఎందుకు నువ్వు నాకు దూరంగా ఉన్నావు? 2 రోజులైంది నువ్వొచ్చి. ఆమె అలా ఒంటరిగా నేలపై కరుచుకొని ఏడుస్తుంది. ఆమె రోదన పట్టించుకునే వాళ్ళే లేరు. అంత పెద్ద గదిలో ఆమె ఒంటరిగా ఉంది. సంధ్య చీకటిగా ఉన్నా ఒంటరిగా చాలా భయం. సంధ్య అంటుంది, సూర్య నేను ఏమీ అనను, ప్లీజ్ త్వరగా వచ్చేయి. నిన్నింకా కార్తీక్ అని పిలిచి ఇబ్బంది కూడా పెట్టాను, ప్లీజ్ వచ్చేయి. నాకు చాలా భయం వేస్తుంది అని చాలాసేపు ఏడ్చింది. కొంతసేపటి తర్వాత చేసేది లేక స్నానంకి వెళ్ళింది. ఆమె పక్కనే సూర్య పెట్టిన లెటర్ ఆమె చూడనే లేదు. సంధ్యకి చాలా చలి వేస్తుంది, కాస్త వణుకు వస్తుంది. కానీ అత్తగారి ఆర్డర్ చల్లనీళ్లతోనే స్నానం చేయాలి అని. వణుకుతో స్నానం చేసింది. ఆమెకు చలికి గుండెలు వణుకుతున్నాయి. అయినా స్నానం ముగించుకొని వచ్చింది. అక్కడ టేబుల్ మీద 4 పట్టు చీరలు ఉన్నాయి. వాటిని రాత్రి మీనాక్షమ్మ తెచ్చిపెట్టారు. వాటిని చూసి సంధ్యకి కన్నీళ్ళు వచ్చాయి. ఇష్టం లేకపోయినా అందులో ఒక దాన్ని తీసి కట్టుకుంది. బాక్స్లో ఉన్న నగలన్నీ అలంకరించుకుంది. ఆమె చేతికి పెట్టుకున్న దండవంకీలు గీసుకుపోతున్నాయి. చిన్నగా గాయం కూడా వచ్చి రక్తం వస్తుంది. మెడలో వేసుకున్న హారాలు ఇంకా కొన్ని చోట్ల అలంకరించుకున్న నగలు గీసుకుంటూ ఆమెను కష్టపెడుతున్నాయి. అయినా సంధ్య మౌనంగా భరిస్తూ పూజలో కూర్చుంది. అక్కడ సోంబాబు తప్ప ఎవరూ లేరు. ఆయన చెప్పారు, అమ్మగారు పని మీద ఊరెళ్ళారు, మిమ్మల్ని పూజ మానద్దు అన్నారు అని చెప్పి పూజకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆమెకి చాలా నీరసంగా ఉంది. అంతకు మించి విసుగ్గా ఉంది. ఎంతో ఓపిక తెచ్చుకొని పూజ ముగించింది. సోంబాబు ఆమెను గమనిస్తూనే ఉన్నాడు. సంధ్య చలికి వణుకుతుంది. పూజ ముగించుకొని బయటకు వచ్చేసరికి 10 గంటలు దాటింది. బయట లాన్లో పూల మొక్కల మధ్య కూర్చుంది. అక్కడ సూర్యకిరణాలు తగులుతున్నాయి. ఆ వెచ్చతనానికి కాస్త ప్రాణం వచ్చినట్టయింది. నెమ్మదిగా కళ్ళు మూసుకొని గతాన్ని తలుచుకుంటూ బాధపడుతుంది. ఎందుకు ఎప్పుడూ నాకు కష్టాన్ని ఇస్తున్నావు? నేనేమైనా పాపం చేసి పుట్టానా? నేను ఏ పూజ చేసినా అందరికీ మంచి జరగాలని కోరుకుంటాను. మరి నా మంచి కోరుకునేది ఎవరు అని ఎంతగానో ఆవేదన పడింది. సూర్య ప్రవర్తన ఆమెకు చాలా బాధని కలిగిస్తుంది. కానీ అతన్ని నిలదీసి అడగలేని పరిస్థితి తనది. అందుకే మౌనంగా దుఃఖిస్తుంది. ఆమెకు తెలియని నిజం ఏంటంటే ఆమె కోసం ఆమె కన్నా ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతున్న వ్యక్తి సూర్య అని ఆమెకు తెలీదు. అతని ప్రేమను తెలుసుకోలేక, వాస్తవం గ్రహించలేక గతంలోని ఉండిపోయి తన చుట్టూ ఒక గిరి గీసుకొని అదే ప్రపంచం అనుకుంటుంది సంధ్య. ఆమెకు అతని మనసు తెలిసేనా, అతని ప్రేమ గెలిచేనా, లేక దైవం ఆడే ఆటలో సూర్య జాతకం సంధ్యని బలి తీసుకునే నా కాలమే నిర్ణయించగాలి. సూర్య కారు నడుపుతున్నాడు. కానీ అతని మనసంతా ఎంతో ఆవేదనగా ఉంది. ఎందుకో తెలియని బాధ కలుగుతుంది. అసలు ఏం జరుగుతుంది? ఎందుకు సంధ్య బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది? ఇదంతా ఏంటి? నాకు తెలియకుండా సంధ్యని నేనేమైనా బాధ పెడుతున్నానా? మీనాక్షమ్మ అప్పుడే నిద్ర లేచారు. సమయం 5 గంటలు కావస్తుంది. సూర్య అడుగుతున్నాడు, మామ్, ఇంత సడన్గా బావ వాళ్ళ ఊరు ఎందుకు వెళ్తున్నాం? ఆవిడ కాస్త తడబడి, అక్కడ కొంచెం ఆస్తి సమస్య ఉంది, పంచాయతీ చర్చ జరుగుతుంది. వెంకటేష్కి మనం తప్ప ఇంకెవరున్నారు? వాడికి అసలు సమస్య తెలీదు. నేను వెళ్ళి అంతా చూసుకోవాలి అనుకున్నాను. ఈ సమస్య తీరడానికి ఒక 4-5 రోజులు పడుతుంది. అందుకే నేను ఇబ్బంది పెట్టి రాత్రి మీద బయలుదేరాల్సి వచ్చింది. సూర్య అమ్మ చెప్పిన మాటకి ఇంకేం ప్రశ్నించలేదు. అతనికి మొదటి నుంచి పారపర్యంగా వచ్చిన ఆస్తులన్నా హోదాలను ఇష్టం ఉండదు. అందుకే
స్వశక్తి పేరుతో స్వశక్తితో పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. తను సొంతంగా బిజినెస్ చేసి నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఇంకా ఆవిడ ఏదో చెప్పబోతుంటే, నో నో మామ్, నాకు ఇంకేం చెప్పకు. అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఈ గొడవలు, ఆస్తులు, వాటి గురించి అస్సలు నాకు చెప్పకు. నీకు తోడుగా రమ్మన్నావు, వస్తున్నాను. అంతవరకు ఓకే. అంతకు మించి నన్ను ఇబ్బంది పెట్టకు, సరేనా? ఆవిడికి తెలుసు సూర్య అలానే అంటాడని. అందుకే అతనితో ఆస్తి తాగాదా అని చెప్పింది. సూర్య ఇంకేం మాట్లాడలేదు. వాళ్ళు వెళ్ళాలనుకున్న ఊరు వచ్చేసింది. అక్కడ వాళ్ళు వస్తున్నామని గెస్ట్ హౌస్ రెడీ చేసి పెట్టారు. మీనాక్షమ్మ, సూర్య వెళ్ళి గెస్ట్ హౌస్లో దిగారు. వారికి అక్కడ పని వాళ్ళు అన్ని మర్యాదలు చేశారు. చాలా చిరాగ్గా ఉంది. రాత్రంతా డ్రైవింగ్ చేయడం వల్ల చాలా నీరసంగా ఉంది. అందుకే శుభ్రంగా స్నానం చేసి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టిన టిఫిన్ తినేసి బెడ్రూమ్లో వెళ్ళి పడుకున్నాడు. మీనాక్షమ్మ ప్రశాంతంగా ఊపిరి తీసుకొని అక్కడ ఊరి వాళ్లతో ఊరి క్షేమం తెలుసుకుంటుంది. ఇంకా ఆమె భయం పోయింది. వ్రతం పూర్తయ్యే వరకు సూర్య సందని కలవనివ్వకుండా చేసేందుకు ఆవిడికి సంతోషంగా ఉంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో రవి సూర్యకి ఫోన్ చేశాడు. అతని నిద్రలోంచి మేలుకుంటూ, హలో రవి, నీకు చెప్పడం మర్చిపోయాను. నేను అమ్మ కలిసి బావ వాళ్ళ ఊరొచ్చాం. ఇక్కడేవో చిన్న సమస్య, ప్రాపర్టీకి సంబంధించింది. నేను ఒక 4 డేస్లో వచ్చేస్తాను. నువ్వు కొంచెం ఆఫీస్ వ్యవహారాలన్నీ జాగ్రత్తగా చూసుకో, సరేనా? సూర్య, ఇంత సడన్గా ఊరేంట్రా? నువ్వు సంధ్యతో మాట్లాడావా? అసలు తనని కలిసావా? అసలు ఏం జరిగిందిరా? నీ నుండి ఎటువంటి కాల్ లేదు. చెప్పా పెట్టకుండా ఊరు వెళ్ళిపోయి నేను కాల్ చేస్తే ఇప్పుడు ఊరెళ్ళానని ధీమాగా చెప్తున్నావా? అసలు ఏమనుకుంటున్నావు? నీ కామన్ సెన్స్ ఉందా అని చాలా అరిచాడు రవి. ఏయ్, నాకు మాట్లాడే ఛాన్స్ ఇస్తావా? నువ్వే అరుస్తుంటావా? నిన్న నేను సంధ్యతో మాట్లాడడానికి ఎంతో ఆశగా వెళ్ళాను. కానీ నా ఆశ నిరాశ అయింది. ఆమె నిద్రపోతూ కనిపించింది. ఉదయాన్నే మాట్లాడదాం అనుకున్నాను. కానీ అంతలో అమ్మ వచ్చి బావ వాళ్ళు ఊరు తీసుకెళ్ళమని బలవంతం పెట్టింది. వేరే దారి లేక అమ్మతో కలిసి ఇక్కడికి రావాల్సి వచ్చింది. అయినా నాకు టెన్షన్ లేదు. ఎందుకంటే సంధ్యకి నా మనసులో ఉన్నదంతా ఒక లెటర్లో రాసి పెట్టేసి వచ్చాను. ఇంకా సేపట్లో నాకు సంధ్య తప్పకుండా కాల్ చేస్తుంది. నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? ఇంకా ఉంటా, బాయ్ అని ఫోన్ పెట్టేశాడు. రవి ఆలోచనలో పడ్డాడు. మీనాక్షమ్మ గారు ఇంత సడన్గా రాత్రికి రాత్రే సూర్యని ఊరు తీసుకెళ్ళడం ఏంటి? ఆవిడ మళ్ళీ ఏదైనా సమస్య తీసుకొస్తుందా? ఇందులో ఇంకేదైనా మతలబు ఉందా? అతనికి ఇంకేం అర్థం కావడం లేదు. కానీ ఏదో జరుగుతుందని మాత్రం తెలుస్తుంది. అదేంటో ఆ క్షణం ఊహించలేకపోయాడు. ఆఫీస్లో చాలా వర్క్ ఉండడంతో ఎక్కువగా ఆలోచించకుండా పనిలో నిమగ్నమయ్యాడు. అతని అనుమానం నిజమని ఆ క్షణం అతనికి తెలీదు. సోంబాబు సంధ్య గది శుభ్రం చేస్తూ కింద పడి ఉన్న కాగితాన్ని తీసి టేబుల్ మీద పెట్టి ఎగిరిపోకుండా ఫ్లవర్ వాస్ పెట్టాడు. తర్వాత గదంతా శుభ్రం చేసి బయటకు వచ్చేశాడు. కాసేపటికి సంధ్య గదిలోకి వెళ్ళింది. ఒక మూలను కూర్చొని చౌడేశ్వరి దేవి మంత్రాలు పఠిస్తూ కళ్ళు మూసుకుంది. అలా సాయంత్రం వరకు గదిలోనే ఉండిపోయింది. ఆమె ఎలా ఉందో కనీసం శశికళ పట్టించుకోలేదు. శశికళ స్నేహితురాలి కూతురు నిశ్చితార్థం ఉందని ఆమెతో కలిసి షాపింగ్ చేస్తూ ఎంతో బిజీగా ఉంది. ఇంట్లో ఏ విషయాలు ఆమె పట్టించుకునే లేదు. వెంకటేష్ కూడా కంపెనీ పని మీద చెన్నై వెళ్ళాడు. అతనికి కూడా సంధ్య వ్రతం విషయం తెలియదు. సోంబాబు మాత్రం కాస్త భయపడుతూనే ఉన్నాడు. ఆమె కోసం ఎంతగానో ఆవేదన పడుతున్నాడు. సాయంత్రం చుక్కలు వచ్చే సమయంలో సంధ్య పూజ గదిలో పూజ చేసి బయట తులసి కోటకు హారతిచ్చింది. తర్వాత ఆమె వేసుకున్న నగలన్నీ తీసి తేలికపాటి చీర కట్టుకొని ఏదో తిన్నాను అన్నట్టు కొంచెం ప్రసాదం తిని వెళ్ళి పడుకుంది. సూర్యకి విసుగొస్తుంది. ఏంటి సంధ్య, ఎంతసేపు అయింది, ఇంకా ఫోన్ చేయవేంటి? నేను నీకోసం ఎంతగా వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఆ లెటర్ చదివాక కూడా నా మీద కోపం పోలేదా? ప్లీజ్ సంధ్య, నీతో మాట్లాడి దాదాపు 3 రోజులు దాటేసింది. ప్లీజ్ కోపం వదిలేయ్, త్వరగా కాల్ చేయవా? వెయిటింగ్ ఫర్ యూ ప్లీజ్ అని ఎంతగానో ఆరాటపడుతున్నాడు. కానీ సూర్యకి తెలియని విషయం ఏంటంటే ఆమె కూడా అతని కోసం ఆరాటపడుతుంది అని. ఆమె 3 రోజులుగా ఉపవాసం చేస్తూ చాలా నీరసించిపోయింది.
అని తెలియనే తెలీదు. ఆమె దుస్థితి తెలిస్తే సూర్య ఏమైపోతాడో. అతనికి కొంచెం భయం వేసింది. వెంటనే ఆమెకు ఫోన్ చేయాలనుకున్నాడు. కానీ ధైర్యం చాలలేదు. నేనంత క్లియర్గా లెటర్ రాసి పెట్టినా సంధ్య నుండి రిప్లై రాలేదు. సో కాల్ చేస్తే ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో. వద్దు, ఇంకో 2 డేస్ కొంచెం ఓపిక పడతాను. తర్వాత డైరెక్ట్గా సంధ్యకు సారీ చెప్పి ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయనని ప్రామిస్ చేస్తాను అని నిర్ణయించుకున్నాడు. కానీ అతను ఆ క్షణం ఆమెకు ఫోన్ చేసి ఉంటే సంధ్య చాలా సంతోషించేది. కానీ విధి వారిద్దరిని ఎందుకో దూరంగా ఉంచుతుంది. ఏం జరగబోతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఏది ఏమైనా వారిద్దరి ఆలోచన ఒకటే, ఒకరినొకరు చూసుకోవాలని, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని. ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేక అవస్థపడుతున్నారు. బహుశా దాన్నే ప్రేమ అని అంటారేమో. 4వ రోజు సంధ్య పూర్తిగా నీరసించిపోయింది. ఆమెలో అసలు శక్తి లేదు. అసలు నడవలేకపోతుంది. సూర్య ఇంటికి రావడం మానేశాడు. అతని నుంచి ఎటువంటి సమాచారం లేదు. పైగా అత్తగారు ఇంట్లో లేరు. శశిపిన్ని నాన్నగారు కూడా ఇంట్లో లేరు. ఆమెకు ఆ మహల్ జైల్లో అనిపిస్తుంది. అంత పెద్ద బంగ్లాలో ఆమె ఒంటరిగా నరకం చూస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే శరీరం మొత్తం నీరసించిపోయింది. ప్రాణం ఉందంతే. సోంబాబు ఎప్పటికప్పుడు ఆమెకు నచ్చ చెప్తూనే ఉన్నాడు. అమ్మా, ఇంకా ఈ పూజ ఆపేయమ్మా. నువ్వు చూస్తే చాలా నీరసించిపోయావు. నీకేమైనా అవుతుందేమో. వద్దమ్మా. అమ్మగారు కూడా ఇంట్లో లేరు. నువ్వు పూజ చేయకపోయినా ఆవిడికి తెలీదు. నేను కూడా చెప్పను. నువ్వు ఇంకా ఉపవాసం చేయొద్దు. నా మాట వినమ్మా. అసలు నీ పరిస్థితి ఏమీ బాలేదు. నా మాట వినమ్మా. లేదు బాబాయ్, నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్రతాన్ని ఆపకూడదు. ఈరోజు సాయంత్రం అయిపోతుందిగా. 4వ రోజు పూజ కూడా ముగించేస్తాను. ఇంకా రేపు ఒక్కరోజు గడిస్తే నా వ్రతం పూర్తవుతుంది. అప్పుడు సూర్యకి ఇంకేం సమస్య ఉండదు. తను బాగోవడం కోసం ఈయనింకా ఎన్ని రోజులైనా ఉపవాసం ఉంటాను. అయినా నాకేం కాలేదు బాబాయ్. నేను బాగానే ఉన్నాను. నువ్వేం కంగారు పడకు అని చెప్పి తులసి కోటకు హారతిచ్చి వచ్చింది. ఆమెకు సోంబాబుని అడగాలని ఉంది. బాబాయ్, సూర్యగారు ఎక్కడికి వెళ్లారు అని. కానీ ఆ రోజు జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. సూర్యుని ఆమె హత్తుకొని ఉండగా సోంబాబు చూశాడు. అందుకే అడగలేకపోయింది. ఆమెకు కొంచెంగా దగ్గు వస్తుంది. ఒళ్ళంతా జ్వరం కాలిపోతుంది. నీరసంగా తేలిపోతుంది. అయినా తనకు తానే ఓపిక తెచ్చుకొని గోడను ఆసరాగా తీసుకుని ఆమె గది వైపు వెళ్ళింది. ఆమె గది మొదటి ఫ్లోర్లో ఉంది. మెట్లు నెమ్మదిగా ఎక్కుతూ వెళ్తుంది. సోంబాబు ఆమెను ఆపి, సంధ్యమ్మ, భోజనం ఏర్పాటు చేశాను, తినేసి వెళ్ళమ్మా. లేదు బాబాయ్, నాకేమీ తినాలనిపించట్లేదు. చాలా అనీజీగా ఉంది. నాకు ఇప్పుడేం వద్దు. అదేంటమ్మా, నువ్వు ఉదయం నుంచి ఉపవాసం ఉన్నావు. ఇప్పుడేం తినకపోతే ఎలా? రేపు అంతా ఉపవాసం ఉండాలి. నా మాట వినమ్మా. కొంచెం ప్రసాదం తిని ఈ పళ్ళు తిను. లేదు బాబాయ్, నాకేమీ వద్దు. అస్సలు నాకు ఓపిక లేదు. నన్ను బలవంతం పెట్టద్దు. అతనికి ఆమె పరిస్థితి చూసి చాలా జాలేసింది. అందుకే మొండిగా వాదించలేడు. లేదమ్మా, సాయంత్రం చుక్కల దర్శనం చేశాక నువ్వు ప్రసాదం తినాలి. లేదంటే ఈరోజు వ్రతం పూర్తి కాదు. నా మాట కాదనకుండా వచ్చి తినమ్మా. అతను అలా అన్నాక చేసేది లేక వచ్చి భోజనం దగ్గర కూర్చుంది. ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉంది. ఈ టైంలో అన్ని రకాలు తినమంటే ఆమె శరీరం సహకరించడం లేదు. జ్వరం వల్ల ఆమెకు చాలా విసుగ్గా ఉంది. ఏమీ తినాలి అనిపించడం లేదు. చెప్పలేని బాధగా, తలనొప్పిగా ఉంది. ఇష్టం లేకపోయినా కొంచెం ప్రసాదం తిన్నది. సోంబాబు బలవంతంగా ఒక గ్లాస్ పాలిచ్చాడు. ఆమె తాగి ఇంక నేను వెళ్ళి పడుకుంటా అని చెప్పింది. సోంబాబు కాస్త సంతోషించాడు. భగవంతుడా, ఈ బిడ్డని నువ్వే కాపాడాలి అని వేడుకున్నాడు. సంధ్య నేలపై వచ్చి పడుకుంది. ఆమెకు పూర్తిగా శక్తి నశించింది. చలికి ఒళ్ళంతా వణుకుతూ ఉంది. చీర పవిట ఒళ్ళంతా చుట్టుకొని ముడుచుకొని పడుకుంది. విపరీతమైన చలిలో ఆమె ఒళ్ళు వణుకుతుంది. అయినా సరే ఆమె వ్రతాన్ని ముగించాలి అనుకోలేదు. ఆమెకు ఒకటే ఆలోచన, వ్రతం ముగించాలి, సూర్యకి మంచి జరగాలి. అంతలో పార్వతమ్మ నుంచి ఫోన్ వచ్చింది. సంధ్య దగ్గుతూ ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో సంధ్య, ఏంటమ్మా దగ్గుతున్నావు? ఒంట్లో బాలేదా? అలాంటిది ఏమీ లేదు పిన్ని, చిన్నగా దగ్గొస్తుంది అంతే. జాగ్రత్త సంధ్య, నీకు చలికాలం అస్సలు పడదు. వేడి నీళ్ళు తాగు, బయటకు వెళ్ళకు, స్వెటర్ వేసుకో.
సూర్యబాబుకు చెప్పు ఇంట్లోనే ఉంటాను అని, సరేనా? గార్డెన్కి వెళ్ళకు. అలాగే పిన్ని, నేను ఇంట్లోనే ఉంటున్నాను, ఎక్కడికి వెళ్ళడం లేదు. సూర్య నన్ను గార్డెన్కి వెళ్ళొద్దన్నాడు. అలాగే, చాలా సంతోషం. అల్లుడు గారు నీ మంచి కోసం చాలా ఆలోచిస్తారు. ఇలాంటి భర్త దొరకడం మీ అదృష్టం. ఆమె మాటలకి సంధ్య విరక్తిగా నవ్వింది. అవును పిన్ని, నిజమే. మ్యాగీ ఏం చేస్తుంది? దానికి ఫోన్ ఇవ్వు అని మాట మార్చింది పార్వతమ్మ. పార్వతమ్మ పాపకి ఫోన్ ఇచ్చింది. సంధ్య పాపతో ఎంతసేపు మాట్లాడింది? ఇంకా ఆమెలో శక్తి ఏమాత్రం లేదు. ఇంకా కాసేపు మాట్లాడితే పార్వతమ్మ కనిపెట్టేస్తుందేమో అని, పిన్ని నాకు నిద్ర వస్తుంది, ఇంకా ఉంటాను, మ్యాగీ గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. సూర్యకి ఇష్టం లేకపోయినా ఊరి వాళ్ళని పలకరించి అక్కడ సమస్యలు చూసుకుంటున్నారు. పంచాయతీలో ఏదో గొడవ. అక్కడ పెద్ద మనుషులు కొన్ని పత్రాలు తిరిగి రాయించుకుంటున్నారు. పంచాయతీ పెద్ద సమస్యను పరిష్కరించారు. ఎవరి వాటాలు ఎంతెంత పరిష్కరించి కాగితాలు రిజిస్ట్రేషన్ చేయించారు. మరుసటి రోజు మధ్యాహ్నం మనం తిరిగి ప్రయాణం అవుదాం అని మీనాక్షమ్మ కొడుకుతో చెప్పింది. సూర్య అమ్మయ్య అని ఊపిరి తీసుకున్నాడు. రవి సూర్యకి ఫోన్ చేస్తున్నాడు. సూర్య సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. రవి, నేను రేపు మధ్యాహ్నం బయలుదేరుతున్నాను. రేపు ఈవినింగ్ కల్లా అక్కడ ఉంటాను. అలాగా, చాలా సంతోషం. ఇంతకీ సంధ్య నీతో మాట్లాడుతుందా? లేదురా. చూడబోతే ఆమెకు నా మీద చాలా కోపం వచ్చినట్టుంది. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. పోనీ నువ్వు ఫోన్ చేయకూడదు? అమ్మో వద్దులే, నేను వెళ్ళి డైరెక్ట్గా రిక్వెస్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఫోన్ చేసి ఆ తిట్లు నేను తినలేను. కానీ సూర్య, సంజయ్ ఇన్ని రోజులు నీకు ఫోన్ చేయకుండా ఉందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదురా. అక్కడ ఏదైనా సమస్య ఉందేమో. నువ్వు ఒకసారి ఫోన్ చేస్తేనే మంచిదేమో. అక్కడ ఏ సమస్య ఉంటుందిరా? తను గార్డెన్కి కూడా వెళ్ళడం లేదు. ఇంట్లోనే క్షేమంగా ఉంది. బయట చాలా చలి ఉంది. అందుకే తనని ఎక్కడికి వెళ్ళొద్దన్నాను. మీ ఇంట్లోనే ఉంటాను అని ఒప్పుకుంది. అందుకే నాకు కాస్త ధైర్యంగా ఉంది. నువ్వు టెన్షన్ పడకు. నేను రేపు ఈవినింగ్ కల్లా అక్కడ ఉంటా, సరేనా? ఇక నేనుండనా? రవి ఇంకేం వాదించకుండా సరే ఉంటా అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. కానీ అతని మనసు మాత్రం ఎందుకో కీడు శంకిస్తుంది. ఏదో జరగబోతుంది. నాకెందుకు అలా అనిపిస్తుంది? సూర్య చెప్పినట్టు అంతా సవ్యంగానే ఉందా ఏంటో అని నిట్టూర్చి ఊరుకున్నాడు. సూర్య ఫోన్ కట్ చేసి పాకెట్లో పెట్టుకోబోయాడు. పొరపాటున చేయి జారి మొబైల్ కింద పడిపోయింది. పడడంతోనే ముక్కలైంది. అమ్మో, అయ్యో అనుకొని ఫోన్ ముక్కలన్నీ అతికించాడు. కానీ మొబైల్ అవ్వలేదు. ఇదేంటి ఇలా అయింది? అయినా ఇప్పుడు మొబైల్తో పనేముంది? రవితో కూడా మాట్లాడేశా. రేపు ఈ టైం కల్లా ఇంట్లో ఉంటా అని తనకు తానే ధైర్యం చెప్పుకొని వచ్చి బెడ్పై పడుకున్నాడు. రాత్రి 11 గంటల సమయంలో సంధ్య ఒంట్లో తిప్పినట్టయింది. కళ్ళు తిరుగుతున్నట్టుగా, వికారంగా, వాంతి వచ్చినట్టుగా ఉంది. నెమ్మదిగా ఓపిక చేసుకుని వాష్రూంలోకి వెళ్ళి వాంతి చేసుకుంది. ఆమెకు చాలా అలసటగా ఉంది. బలవంతంగా పాలు తాగడం వల్ల ఆమెకు అవి సహించలేదు. మొహం కడుక్కొని కాస్త రిలాక్స్ అనిపించి వచ్చి కింద కూర్చుంది. ఇంతలో విండోలో నుంచి పెద్దగా గాలి వీచింది. విండోకి ఎదురుగా ఉన్న టేబుల్పై ఉన్న ఫ్లవర్ వాస్ కింద పడి పగిలింది. అయ్యో అనుకుంటూ నెమ్మదిగా వెళ్ళి అక్కడంతా శుభ్రం చేసింది. ఆ గాలికి టేబుల్పై ఉన్న కొన్ని పేపర్స్ కూడా కింద పడ్డాయి. అవన్నీ తీసి మళ్ళీ టేబుల్పై పెట్టబోయింది. అందులో సూర్య రాసిన లెటర్ ఆమె కంటపడింది. సంధ్య కంగారుగా లెటర్ ఓపెన్ చేసింది. అది సూర్య రాసింది. సంధ్య, నువ్వు కార్తీక్ అని పిలుచుకునే సూర్యని. నా వల్ల ఒక తప్పు జరిగింది. అది కావాలని చేసింది కాదు. ఎందుకు అలా జరిగిందో కూడా నాకు అర్థం కాలేదు. నా దృష్టిలో నీకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. నేను నిన్ను ఎప్పుడూ గౌరవిస్తాను, తెలుసుగా. ఇన్ని రోజులుగా నన్ను చూస్తున్నావు. నేను ఎలాంటి వాడినో నీకు తెలీదా? చిన్న పొరపాటు, దాన్ని పెద్దదిగా తీసుకోవద్దు ప్లీజ్. నా మీద కోపం వద్దు. నేను చాలా ఫీల్ అవుతున్నాను. నాకు గిల్టీగా అనిపిస్తుంది. నీతో ఈ విషయాలన్నీ చెప్పాలని, అలాగే నిన్ను క్షమాపణ అడగాలని అనుకున్నాను. కానీ రవిగాడు వాళ్ళు ఆ రోజు నైట్ నిన్ను కలవలేకపోయాను. నెక్స్ట్ డే ఆఫీస్లో హెవీ వర్క్, కంపెనీకి సంబంధించిన చాలా బిగ్ ప్రాజెక్ట్. ఎంతో టెన్షన్ పడ్డాను. మొత్తానికి ప్రాజెక్ట్ నాకే వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ నీతో ఈ హ్యాపీనెస్ షేర్ చేసుకోలేకపోయాను. ఐఎమ్ సారీ సంధ్య. నేను ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి అయిపోయింది. నేను వచ్చేసరికి నువ్వేమో మంచి నిద్రలో ఉన్నావు. అవును. కిందెందుకు పడుకున్నావు? చూడబోతే చాలా నీరసంగా ఉన్నావు. నా మీద కోపంతో ఏమీ తినలేదా?
వద్దు సంధ్య, ప్లీజ్. నా మీద కోపం వద్దు. నా వల్ల తప్పైంది, సారీ. ఇంకెప్పుడు నీతో మిస్బిహేవ్ చేయను, ఐ ప్రామిస్. ఉదయాన్నే నీతో మాట్లాడాలి అనుకున్నాను, కానీ అమ్మ నన్ను అర్జెంటు పని ఉందని బావ వాళ్ళ ఊరు తీసుకెళ్తుంది. వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ తప్పలేదు. అమ్మను ఒంటరిగా పంపలేనుగా, అర్థం చేసుకో. నేను రావడానికి 4 రోజులు పడుతుంది, అందుకే లెటర్ రాసి పెడుతున్నాను. లెటర్ చదివిన వెంటనే నాకు ఫోన్ చేస్తావు కదా, నేను వెయిట్ చేస్తూ ఉంటా. ఐ మిస్ యూ సంధ్య. ఐఎమ్ వెరీ వెరీ సారీ. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, సారీ సారీ సారీ. నా మీద కోపం వద్దు, ఓకేనా? ఇట్లు సూర్య. సంధ్యకు ఒక్కసారిగా కోటి సూర్యుల వెలుగు వచ్చినట్టు ఫీల్ అయింది. ఆమెకు చెప్పలేని సంతోషంగా ఉంది. అంటే సూర్య నన్ను వదిలేసి వెళ్ళిపోలేదు. తను నాతో మాట్లాడడానికి చాలా ప్రయత్నించాడు, కానీ పరిస్థితులు అనుకూలించలేదు. తనని అత్తయ్య గారు ఊరు తీసుకెళ్లారు అంటే తను ఇక్కడే ఉంటే నన్ను ఇన్ని రోజులు ఉపవాసం చేయనివ్వడు. తనకి ఇలాంటి వ్రతాల మీద పూజల మీద నమ్మకం లేదు. పైగా నాకు హాని కలుగుతుందా అంటే సూర్య అస్సలు ఒప్పుకోవడం. అందుకే ఎక్కడ వ్రతభంగం అవుతుందేమో అని అత్తయ్యగారు సూర్యని ఊరు తీసుకెళ్లారు. తను నా నుండి వెళ్ళిపోయాడు అని నేను తనని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ సూర్య. ఇంకెప్పుడు నేను తప్పుగా అనుకోను. నాకు నీ మీద అస్సలు కోపం లేదు. ఇప్పుడే విషయం నీకు చెప్తాను అని వెంటనే అతనికి ఫోన్ చేయబోయింది. అయినా ఈ అల్లరి పిల్లోడితో మాట్లాడి 4 రోజులు అయిపోతుంది, ఇప్పుడే మాట్లాడాలి అని ఎంతో సంతోషంగా అతనికి ఫోన్ చేసింది. కానీ ఆమె సంతోషం ఎంతోసేపు లేదు. అతని మొబైల్ కలవలేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆమెలో మళ్ళీ ఎక్కడలేని నీరసం మొదలైంది. ఇదేంటి ఇలా అయ్యింది? ఫోన్ ఎందుకు కలవడం లేదు? అయ్యో, అయితే ఇంకా ఒక్కరోజు ఎదురు చూడాల్సిందేనా? ఏదైతేనేమి, సూర్య రేపు వచ్చేస్తాడు, ఇద్దరం మళ్ళీ అప్పట్లో ఉంటాం అనుకుంటూ నేలపై పడుకుని నిద్రించేందుకు ప్రయత్నిస్తుంది. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది? సూర్య వచ్చి సంధ్యని చూసేలోప సంధ్యకి ఏదైనా సీరియస్ అవుతుందా? చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.